రకరకాల టెక్నాలజీ ఇన్నోవేషన్స్ బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ టెక్నాలజీలో తాజాగా మొబైల్ టెక్నాలజీలో శాంసంగ్ వాళ్ళు ఇప్పుడు LPDDR6X ర్యామ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2026లో దీన్ని ప్రదర్శించబోతున్నారు. ఇది ఒక స్మార్ట్ మెమరీ టెక్నాలజీ. శాంసంగ్ LPDDR6X ర్యామ్ అనేది తక్కువ విద్యుత్ వినియోగంతో ఇక వేగం కలిగిన ర్యామ్ టెక్నాలజీ. ఇది LPDDR5X ర్యామ్ తో పోలిస్తే స్పీడ్ మరియు బ్యాండ్ విడ్త్ దాదాపు రెట్టింపు. ఈ ర్యామ్ అధునాతన స్మార్ట్ ఫోన్లు, AI ప్రాసెసింగ్, 8K వీడియోలు మరియు గేమింగ్ వంటి అనేక బిగ్ టాస్కుల కోసం రూపొందిస్తున్నారు. వీటిని సులువుగా ఆపరేట్ చేస్తుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో బ్యాటరీ లైఫ్ కూడా బాగా ఎక్కువగా వస్తుంది. శాంసంగ్ LPDDR6X ర్యామ్ స్మార్ట్ ఫోన్ పనితీరును మరింత వండర్ఫుల్ గా మార్చే స్మార్ట్ మెమరీ టెక్నాలజీ అని చెప్తూ ఉన్నారు. ఇది 12nm ప్రాసెస్ నోడ్, డేటా రేట్ కూడా 10.7 Gbps వరకు పెరుగుతుంది. పవర్ సామర్థ్యం 21% వరకు మెరుగవుతుంది. ఈ ర్యామ్ వాడకం ఎక్కువగా ఉన్న పవర్ ని తక్కువగా ఉపయోగించుకుంటుంది. పవర్ కన్జంప్షన్ తక్కువ కాబట్టి బ్యాటరీపై ఎక్కువగా భారం పడదు మరియు బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుంది. అంటే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ర్యామ్ వాడకం ఎక్కువైనా సరే విద్యుత్ అనేది తక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మొబైల్ డివైజులు, ఎడ్జ్ కంప్యూటింగ్ పరికరాలకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. డేటా భద్రత కోసం ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉండబోతుంది ఈ శాంసంగ్ LPDDR6X ర్యామ్. ఈ వీడియోలో ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధము లేదు. Hi friends, want more technology news? Please subscribe to VKT News YouTube channel.